తెలంగాణలో మరోసారి ఉగ్రవాద కార్యకలాపాల లింకులు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ నుండి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు పెద్దపల్లి జిల్లా హైదరాబాద్కు రావడం సంచలనంగా మారింది. మళ్లీ ఎవరు ఎక్కడ ఏ కుట్ర తెరలేపారో అనే సందేహాలు మొదలయ్యాయి. తెలంగాణకు ఏటీఎస్ అధికారులు ఎందుకు వచ్చారు, ఉగ్రవాదులకు ఎవరు ప్లాన్ చేస్తున్నారో వాస్తవ స్టోరీ. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలోకి ఉన్నపలంగా ఏటీఎస్ అధికారులు వచ్చి తనిఖీలు చేపట్టారు. గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఇన్ ఖొరాసాన్ ప్రావిన్స్ నెట్వర్క్ తెలంగాణలోనూ విస్తరించినట్లు వారు గుర్తించినట్లు సమాచారం. ఇక ఈ సంస్థ హైదరాబాద్ మీదుగా రామగుండం వరకు వ్యాపించినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోనూ విస్తృత సోదాలు నిర్వహించిన గుజరాత్ ఏటీఎస్ అధికారులు పలు కీలక ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అందులో భాగంగా కాలపత్తర్కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారని తెలుస్తుంది. ఇదే సమయంలో టోలీ చౌకీలో నివాసం ఉంటున్న మొహమ్మద్ జావీద్ ను ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమీర్పేట్లోని ఓ కోచింగ్ సెంటర్ లో సాఫ్ట్వేర్ ట్రైనర్ గా ఉన్న జావీద్ కి ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు ఏటీఎస్ అనుమానిస్తుందని సమాచారం. ఇక రామగుండంకు చెందిన జావీద్ అనే వ్యక్తి కూతుళ్లతో కలిసి టోలీ చౌకీలో నివాసముంటూ హైదరాబాద్ లోని అమీర్పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ లో సాఫ్ట్వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. జావీద్ కూతురు ఖాతీజాతో ఐఎస్కేపీ నెట్వర్క్ విస్తరణలో కీలకంగా వ్యవహరిస్తున్న సమీరా బాను టచ్ లో ఉన్నట్టు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు గుర్తించారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలను, కాల్ డేటాను పరిశీలించారు. బక్రీద్ పండుగ కోసం తండ్రి కూతుర్లిద్దరూ రామగుండం వెళ్లడంతో అక్కడికి వెళ్లిన ఏటీఎస్ అధికారులు వాళ్ళిద్దరిని ఉగ్రవాద కార్యకలాపాలు, ఐఎస్కేపీలో లింకులపై ప్రశ్నించారు. ఇక సమీరా బానుతో ఎప్పటి నుంచి ఎలా పరిచయమో ఆరా తీశారు. వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఖాతీజా, జావీద్ మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. ఇక ఖాతీజా కాల్ డేటా ఆధారంగా మహారాష్ట్ర, బెంగళూరు, గోవాకు చెందిన 12 మంది అనుమానితులను గుర్తించారు. ఇదిలా ఉండగా హనుమకొండకు చెందిన మరో ఇద్దరికి ఐఎస్కేపీతో సంబంధాలున్నట్టు గుర్తించిన ఏటీఎస్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన సమీరా బాను బంగ్లాదేశ్ మాడ్యూల్ కు చెందిన ఐఎస్కేపీ నెట్వర్క్ విస్తరణలో కీలకంగా పనిచేస్తున్నట్టు ఏటీఎస్ అనుమానిస్తుంది. సమీరా బాను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన ఉబైర్ నసీన్, హనన్ హయత్ షా, మొహమ్మద్ అజీం పాషా గుజరాత్ లోని పోరుబందర్ నుంచి సముద్ర మార్గంలో ఇరాన్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాలని భావించారు. ఇక పక్కా సమాచారంతో ఏటీఎస్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా లింకులు బయటపడినట్లు తెలుస్తోంది. సమీరా బాను భారత్ లో ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకు సోషల్ మీడియా వేదికగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నట్టు ఏటీఎస్ నిర్ధారణకు వచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ లోని కాలపత్తర్కు చెందిన మెడికల్ షాప్ యజమాని ఫసివుల్లా అనే వ్యక్తితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించిన ఏటీఎస్ అధికారులు మంగళవారం హైదరాబాద్ చేరుకుని ఫసివుల్లాను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆయన మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇక సమీరా బాను జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ కు చెందిన ఉబైర్ నసీన్, హనన్ హయత్ షా, మొహమ్మద్ అజీం పాషాను ఆన్లైన్ ద్వారానే సంప్రదించి ఉగ్రవాదం వైపు మళ్లించినట్టు ఏటీఎస్ భావిస్తుంది. ఆమె కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్, వాట్సాప్ చాట్ ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆమెకు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎలాంటి కార్యకలాపాలకు స్కెచ్ వేశారు అనే కోణంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇటీవల పోరుబందర్లో పట్టుబడ్డ ఐఎస్కేపీ ఉగ్రవాదులతో సంబంధాలపై ఆరా తీయగా పాత బస్తీలో ఉగ్ర కార్యకలాపాలు నడిపేందుకు ప్రయత్నించిన సుబేరా బాను అనే మహిళను అహ్మదాబాద్ ఏటీఎస్ అధికారులు ఇటీవల అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ఫసీవుల్లా అనే వ్యక్తితో సుబైరాకు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఫసీని కూడా గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో తనిఖీలు చేసినట్లు గుజరాత్ ఏటీఎస్ బృందం వెల్లడించింది. ఐఎస్ఐఎస్ కు ఐఎస్కేపీ అనుబంధ సంస్థగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ఈ కార్యకలాపాల్లో సుబైరా బాను అనే యువతి ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తుంది. సుబైరా బాను పలువురిని ఆన్లైన్ ద్వారా ఉగ్ర కార్యకలాపాల్లోకి లాగుతున్నట్లు గుర్తించారు. ఇక ఐఎస్కేపీ నెట్వర్క్ లో ఇంకెంతమంది ఉన్నారనే దానిపై గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు ఫోకస్ పెట్టారు. సమీరాబానుకు ఎంతమందితో లింకులున్నాయనే విషయాలతో లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.